హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల, దరూర్, భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి హోండా జాజ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజను వెహికల్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. 1,06,000 కిలోమీటర్ తిరిగింది. సెకండ్ ఓనరు వెహికల్ ఒక్కసారి చూడొచ్చు. 2016 మోడల్, 4వ నెల 2031 4వ నెల వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిటీలో ఉంది. ఒకసారి వీడియోలో సార్ వెహికల్ వచ్చేసి హోండా జాజ్ 1.5 లీటరు డీజిల్ ఇంజను వెహికల్ వచ్చేసి 2016 మోడలు, 4వ నెల 2031 4వ నెల వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది సార్. ఫ్రంట్ గ్లాస్ చూసుకోవచ్చు, ఎటువంటి బ్రోకెన్ లేదు. ఫ్రంట్ బానెట్ కూడా ఎటువంటి బ్యానెట్ పైన కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవు సార్. ఫ్రంట్ బంపర్ కూడా ఒరిజినల్ ఉంది, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, చూసుకోవచ్చు. సార్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ యాప్రాన్ కానీ లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కానీ ఎటువంటి వర్క్ అయితే కాలేదు. బ్యాటరీ కూడా రీసెంట్లీ చేంజ్ చేసిన బ్యాటరీ ఉంది. ఫ్రంట్ చేసి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇది వచ్చేసి మనకు ఫీల్డ్ టైప్ చూసినట్టయితే డీజిల్ సార్. ఇంజన్ పరంగా అయితే ఇప్పటివరకు ఇంజన్లో ఎటువంటి వర్క్ అయితే కాలేదు సార్, చూసుకోవచ్చు. 1498 క్యూబిక్ కెపాసిటీ, 1.5 లీటర్ సార్. మైలేజ్లో మంచి రారాజు వెహికల్ ఇది. సేఫ్టీ పరంగా కానీ బిల్ట్ క్వాలిటీలో కానీ మంచి అయితే పర్ఫెక్ట్ మైలేజ్ ఉంటుంది వెహికల్లో. సార్ వెహికల్ ఫ్రంట్ టైర్ చూసినట్టయితే 70% ఉంది. సస్పెన్షన్లో ఎటువంటి నాయిస్ లేదు. ఇది వచ్చేసి కంపెనీ షోరూమ్ గ్లాసే ఉంది సార్. ఇది కూడా షోరూమ్ గ్లాస్లే ఉంది. హోండా జాజ్లో ఈ వేరియంటు వెహికల్ వచ్చేసి ఫ్యూల్ టైప్ చూసినట్టయితే డీజిల్, మాన్యువల్ గేర్ బాక్స్ సార్. సార్ వెహికల్ సంబంధించిన పేపర్లన్నీ ఫోర్స్లో ఉన్నాయి, ఎటువంటి ఫైనాన్స్ ఆప్షన్ అయితే లేదు, చూసుకోవచ్చు. రెండు 2016 4వ నెల 2031 4వ నెల వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. డీజిల్ ఇంజను. ఆర్టీ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఉప్పల్కి అయితే పేపర్లో ఎటువంటి సీసీ అనేది ఇష్యూ కాలేదు సార్. ఒకటి వెహికల్లో సీట్ కవర్లు ఒకటి మైనస్ ఉన్నాయి, ఆ పాత సీట్ కవర్లు తీసేసినాం. సీట్ కవర్లు అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది, అది వస్తే వేపిస్తాం, లేదంటే మీరు వేయించుకుంటుంటే దాని ఛార్జెస్ తీసేద్దాం. చూసుకోవచ్చు, 1,06,000 కిలోమీటర్ తిరిగింది. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ అవుతుంది సార్. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు వెహికల్లో. 18+ చూపిస్తుంది సార్. ఇది హైవేలో 30 దాకా వచ్చిన ఆశ్చర్యపోయే అవసరం ఏమీ లేదు, అంత మైలేజ్ ఉంటుందని చెప్తున్నా. వెహికల్లో ఏసీ మంచి చిల్డ్ ఏసీ ఉంది. 6+1 మాన్యువల్ గేర్ బాక్స్ సార్. సోనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది, సిస్టమ్ టచ్ స్క్రీన్ ఉంది. ఇది ఈ వేరియంట్ కాబట్టి ఇందులో సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ అయితే రావు సార్. వెహికల్లో మనకు ఎక్స్ట్రా ఫ్లోర్ మ్యాట్ అనేది కూడా వేయడం జరిగింది, చూసుకోవచ్చు. పిల్లర్లు చెక్ చేసినట్టయితే ఎటువంటి రీప్లేస్మెంట్గా డ్యామేజ్ అయితే కాలేదు, రీపంచర్ అయితే కాలేదు సార్. షోరూమ్ పంచింగ్స్తో అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు. వెహికల్లో క్యాబిన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది సార్. బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే 50% ఉంది. రూఫ్ లైనింగ్ కూడా ఒరిజినల్, ఎక్కడ పెయింట్ కానీ డెంట్ అయితే కాలేదు. వెహికల్లో బ్యాక్ సైడ్ డిఫోకర్ గ్లాస్ ఉంటుంది. రివర్స్ కెమెరా ఉంది, కానీ ఇది ఇక్కడ వైరింగ్ కట్ అయినట్టు ఉంది. బ్రహ్మాండమైన బూట్ స్పేస్ ఉంది సార్. డిక్కీలో బ్రహ్మాండమైన స్పేస్ అయితే ఉంటుంది. స్టెప్నీ టైర్ చెక్ చేసుకోవచ్చు. స్టెప్నీ టైరు 50% ఉంది సార్. వెహికల్లో జాక్ అయితే అవైలబుల్లో లేదు. టూల్ కిట్స్ అన్నీ ఉన్నాయి కానీ జాకీ లేదు. అది వేరే వెహికల్ ఏమైనా అరేంజ్ చేసి ఇద్దాము వెహికల్ డెలివరీ ఇచ్చేటప్పుడు. చూసుకోవచ్చు. రెండు టైర్లు
50% ఉన్నాయి, స్టెప్ని కూడా 50% ఉంది. గ్లాసులన్నీ చెక్ చేసుకోవచ్చు. పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు సార్, కంపెనీ పంచింగ్స్తో ఉన్నాయి. యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు, మనం తీసుకొచ్చే వెహికల్ దాదాపు యాక్సిడెంట్ వెహికల్ ఉండే. కస్టమర్ ఎవరైనా ఫోర్స్ చేసి చెప్తే అది కూడా రిపోర్ట్ మెన్షన్ చేసి చెప్పడం జరుగుతుంది సార్. దాదాపు 99% మొత్తం నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి. చూసుకోవచ్చు. పిల్లర్లు ఇప్పటివరకు ఓపెన్ కాలేవు సార్. మెకానికల్కి పర్ఫెక్ట్ ఉంది ఇంజను. 1.5 లీటర్ సార్. ఓన్లీ సీట్ కవర్లు ఒక్కటే మైనస్ ఉన్నాయి. ఏసీ ఫంక్షన్ కానీ మ్యూజిక్ ప్లేయర్ కానీ ఆల్ ఓకే. ఈ టైర్ కూడా 70-80% కంటే ఎక్కువ ఉంది. సస్పెన్షన్లో ఎటువంటి నాయిస్ అయితే లేదు. చూసుకోవచ్చు. వెహికల్ వచ్చేసి హోండా జాజ్ ఐవిటెక్ ఇంజన్ ఉంటుంది. 1.5 లీటరు డీజిల్ ఇంజన్ సార్. వెహికల్లో ఎటువంటి మైనస్ అయితే లేదు. టైర్లు మంచి కండిషన్లో ఉన్నాయి. ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. వెహికల్లో సీట్ కవర్లు ఒకటి వేసుకోవాలి. ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించే ఉంది సార్. ఇది 1,60,000 కిలోమీటర్ తిరిగింది సార్. వెహికల్ వచ్చేసి 100% ఒరిజినల్ ఓడోమీటరు. మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాది గ్యారంటీ. చూసుకోవచ్చు. 2016 మోడలు. 2031 వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. పేపర్లన్నీ ఫోర్స్లో ఉన్నాయి సార్. ఎటువంటి ఫైనాన్స్ లేదు. ఫైనాన్స్ పెట్టుకుంటా అంటే 50% అమౌంట్ ఇచ్చి మిగతాది ఇచ్చి వెహికల్ అనేది తీసుకోపోవచ్చు. సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంది. సింగిల్కి అవైలబుల్లో ఉంది సార్. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. ప్రజెంట్ వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల దరూర్లో అయితే అవైలబుల్లో ఉంది. ఓకేనా సార్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.